హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేమైతే మరిడం పండగకైతే వచ్చేసాం. అయితే మా పెద్దత్తగారు ఊర్లో మరిడం పండగ చేస్తారు. ప్రతి సంవత్సరం 5వ నెలలో చేస్తారు. ఈ పండగ కోసం పిల్లలందరూ వెయిట్ చేస్తారు. ఒడ్డుముక్కు పండగ అంటారు. ఊరందరూ చేసుకోరు. అదే మా అత్తగారు ఫ్యామిలీ వాళ్ళు ఒక్కటే చేసుకుంటారు. అయితే భోజనాల దగ్గర అందరికీ భోజనాలు వడ్డించి ఊరందరికీ అన్న సంతర్పణ పెడతారు. పెట్టడం అయిపోయాక పిల్లలందరూ ఒకరికొకరు తినిపించుకొని ఏవో జోకులు వేసుకొని సందడి చేశారు. సందడి చేశాక ఈ డ్యాన్సులు చూడండి, కోలాటం అది పెట్టించారు. వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తే వీళ్ళు ఇక్కడ ఎరగదీశారు ఒక్కొక్కరు. నాకైతే ఏ డ్యాన్సు రాదు, నన్ను వెయ్యమన్నారు కానీ నాకు డ్యాన్స్ అయితే రాదు. ఆ కాలువకి అయితే వచ్చేసాం. రైవాడ్ రిజర్వేర్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. తెలియలేని వాళ్ళకైతే ఎప్పుడైనా ఈ డ్యామ్కి వెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాలువలో స్నానాలు చేసి చాలాసేపు ఆడుకున్నాం. నేనైతే ఆ గట్టు మీద నించొని దూకాలా వద్దా, పడిపోతానా, ఏమైనా దెబ్బ తగులుతుందా అని ఎక్కువ టెన్షన్ పడ్డాను. కానీ బాగానే దూకాను. ఇలాగా ఆడుకున్నాం చాలాసేపు. ఆడుకున్నాక ఫ్యామిలీ అంతా కలిపి గుడికి వెళ్ళి ఇక్కడ ఒక్క అరుపు అరిసా ఓ అని అయిపోయింది పండగ అయితే. సాయంత్రంకి మళ్ళీ అందరం ఎవరి మట్టుకు ఇంటికి చేరుకున్నాం. మా తమ్ముడు చూడండి నాతో ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు. వీడు చూడండి, ఎవరు దొరికితే ఆడికి ఈ పండగ కోసం వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి అబ్బా మా అక్కాలకి రంగులు పూసి డ్యాన్స్ అది ఇరగదీసేయాలని చెప్పాడు. లాస్ట్లో అయితే మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.